మేము ఆయన ఏ కళైతే కళలో కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ కూడా మేము ఆయన ఏ కళైతే కళలో కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి 2029లో సీఎం పవన్ కళ్యాణ్ గారంట. 2029లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంట. కొంతమంది మాట్లాడుతున్నారు. ఎలా అంటే ఏ కాపులకు అంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు లేదు, లేదా జనసేన పార్టీలో నాయకులు కార్యకర్తలు ఆశపడుతున్నారంటే కనుక ఓ అందం అది. కానీ చాలా సంవత్సరాలుగా జర్నలిజం చేస్తున్నటువంటి సాయి గారు కూడా ఎందుకు భ్రమపడుతున్నారు, ఎందుకు ఆశపడుతున్నారు నాకు అర్థం కాలేదు. కానీ ఆయన ఎలా దీన్ని అసలు ఎలా ఊహించుకున్నారో నాకు అర్థం కాదు. జర్నలిస్ట్ సాయి గారు ఆయన చెప్తున్నది ఏంటంటే, నిన్న వీడియో చేశారు ఆయన 2029లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, అవుతే బాగుంటుంది అన్నట్టుగా అర్థం వచ్చేటట్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఒకటి 2029లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారో లేదో తెలియదు, కానీ ముందు జర్నలిస్ట్ సాయి గారికి మాత్రం ఆ ఆలోచన ఉంది అనేది నాకు అనిపించింది. ఒకసారి ఆయన మాట్లాడిన ఒకసారి సంక్షేమ పథకాల్లో 3 వంతులు ఆపేసి 1-2 వరకు చెప్పండి. జగన్ టైంలో ఇచ్చిన సంక్షేమ పథకాల్లో 3 వంతులు ఆపేసి 1-2 వరకు ఇచ్చి ఇవ్వడం ద్వారా చంద్రబాబు గారి ఆలోచన ఏంటంటే తటస్థుల ఓట్లు తమ వెంటే ఉంటాయి. తటస్థుల ఓట్లు తమ వెంటే ఉంటామాట దేవుడు ఎరుగు. కానీ మీరు చెబుతున్న మాట తొలుతులో మీరు చెప్తున్న మాటే సాయి గారు చెప్తున్న మాట ఏంటంటే, జగన్ గారు ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పారో ఆయన హయాంలు ఇచ్చాడో అవి వీళ్ళు ఇస్తామన్నారో వాటిల్లో 3, 4, 2, 3 వదిలేసి 1, 2 చేసినా సరే, కొన్ని సంక్షేమ పథకాలు చేయకపోయినా సరే తటస్థులు ఓట్లు ఉంటాయి కదా, వాళ్ళు వేసినా సరే మనం గెలిచేస్తాం అనే ఉద్దేశంతో సాయి గారు మాట్లాడతారు. అసలు నేను ఇక్కడ ఎందుకు వచ్చేసానంటే ఆయన చెప్పే మాటలో ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఫస్ట్ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయకపోతే కనుక డెఫినెట్గా ఏ ప్రభుత్వం అధికారంలో రాదు. చెప్పిన మాట చెప్పినట్టుగా చెయ్యకపోతే కనుక ఏ ప్రభుత్వం అధికారంలోకి రాదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఒకసారి మిగిలిన వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఉంది. ఎందుకంటే వాస్తవం ఏంటనేది తెలియాలిగా చాలా మందికి. పాపం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అనే భ్రమలో చాలా మంది బతుకుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారనే భ్రమలో చాలా మంది బతుకుతున్నారు. ఆ భ్రమల్ని పటాపంచలు చేసేయాలని ఈ వీడియో చేస్తా డిసైడ్ అయ్యి. కానీ ఫస్ట్ అయితే మీరు లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం ద్వారా. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సాయి గారు ఏమన్నారు విందాం ఒకసారి. ఉచితాలు పంచకూడదని కోరుకుంటున్నారు. నెంబర్ 1. చంద్రబాబు గారి ఆలోచన ఏంటంటే తటస్థుల ఓట్లు తమ వెంటే ఉంటాయి. తటస్థులు ఉచితాలు పంచకూడదని కోరుకుంటున్నారు. నెంబర్ 1. రెండవది, సుదీర్ఘకాలంగా కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్యన ఉన్నటువంటి ఒక సంఘర్షణ వాతావరణాన్ని పవన్ కళ్యాణ్ డైవర్ట్ చేయగలిగాడు. అది రెడ్డి వైపు డైవర్ట్ చేయగలిగాడు. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ స్థిరంగా కమ్మ కాపు ఇలా ఈ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా మన వైపే ఉంటాయనుకోవడం ముమ్మాటికి పొరపాటే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాపుల్లో చాలా మటుకి వ్యతిరేకత వచ్చింది. ఇది నేను చూసినటువంటి నా అనుభవం మేర చెప్తున్నమాట. కాపుల్లో చాలా మటుకి వ్యతిరేకత వచ్చింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ఇంకో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు, ఇంకో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు, నేను మాత్రం ఇలాగే ఉంటాను, చంద్రబాబు నాయుడు గారు అలా ఉంటారు, నేను ఇలాగే ఉంటాను అని అంటామంటే నిన్ను గెలిపించింది ఎందుకయ్యా? కాపు నాయకుడిగా, కాపులకు ఉద్ధరింతామని, కాపు నాయకుడిగా ఏదో రోజున ముఖ్యమంత్రి అవుతామని ఆశతోటి నిన్ను మేము గెలిపిస్తే నేను సీఎం అవ్వను, నాకు సీఎం పదవి వద్దు అని అంటే ఎలా అని అయితే చాలా మంది సందిగ్ధులు ఉన్నారు, చాలా నిరాశ నైరాగ్యంలో ఉన్నారు చాలా మంది. ఇక నెక్స్ట్ జగన్ మీద వ్యతిరేకత ఎట్లాగో 500 మీమ్స్ పేజెస్, ఒక 100 దాకా యూట్యూబ్ ఛానల్స్, ఒక 4-6 మీడియా, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి జగన్ ని నిరంతరం ఒక దోషిగా ప్రజల ముందు చూపించడం సాధ్యం. ఇది నిజం చెప్పాలా, ఈ మాట నిజమే మాట్లాడారు సాయి గారు. ఎందుకంటే ఉన్నటువంటి 500 ఇంచుమించుగా పైన 500 తక్కువ, ఇంకా ఇంచుమించు 1000 చిల్లర యూట్యూబ్ ఛానళ్ళు ఒక 1/2 డజన్ అన్నారు కాదు, డజన్ ఛానళ్ళు, మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు, అలాగే కొన్ని వార్తాపత్రికలు, ఇవన్నీ కలిపి జగన్ గారి మీద దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ మాట సాయి గారు కట్టకని చెప్పారు, కాదని అట్లా.
కానీ అంతే విధంగా తిప్పుకొడుతుంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నారు ఈ విషయంలో. ఇప్పుడు జగన్ గారి నుంచి రెడ్లను దూరం చేయాలన్నా, కాపులను దూరం చేయాలన్నా, లేదా కమ్మాలను దూరం చేయాలన్నా, ఎవరిని దూరం చేయాలన్నా జగన్ అన్ని కులాలని ఆకలింపు చేసుకున్నాడు అన్నమాట వాస్తవం. ఎలా అంటే కొన్ని సర్వేలు చూసుకున్నా సరే, వాస్తవ సమీకరణాలు చూసినా సరే జగన్ కూడా అన్ని కులాలలో ఉన్నారు. జగన్ని ఒక కులానికి ఆపాదించడానికి ఎట్టి పరిస్థితుల్లో సరిపోరు. ఎందుకంటే ఆ ముద్ర తన మీద వేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నేను రెడ్లే నా కూడా ఉంటారు అని అనుకోలా. కమ్మ, కాపు ఏంటి మొత్తం ఎన్ని కులాలు అయితే ఉన్నాయి, ఎస్సీ, మైనారిటీ, అలాగే బీసీ, ఇలా 1, 2 కాదు అన్ని కులాలు కూడా జగన్ని ఆకలింపు చేసుకున్నాయని చెప్పాలి. ఒక మాటలో చెప్పాల్సి వస్తే కనుక ఇంకా చాలా మాట్లాడాడు ఆయన, విందామని. ఇవన్నిటి మధ్యన అయితే ప్రజా వ్యతిరేకత అంటే చేతుల్లో డబ్బులు ఆడని పేదలు, చేతుల్లో డబ్బులు రన్నింగ్ లో రాక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యాపారులు, ఈ అసంతృప్తి ఇదంతా కూడా చిట్ట చివరి ఏడాది పరిష్కరించడం అన్నటువంటి బాబు గారి వ్యూహం ఒకటి అన్నది ప్రస్తుతం విదేశాలు. బాబు గారి వ్యూహం కరెక్ట్గా చెప్పారు సాయి గారు. ఎందుకంటే బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడాను ఎలా అంటే ఏదైతే హామీలు ఇస్తామో, అంటే ఆ పార్టీ ఇచ్చింది గతంలో వాళ్ళు ఇచ్చారు కదా, దాన్ని డబుల్ చేసి ఇస్తాం మేము. ఏదైతే అతను 13,000 ఇచ్చాడో అమ్మఒడి అని చెప్పేసి మేము 15,000 ఇస్తాము. లేదు వాళ్ళు ఎంతమందికి ఇచ్చారో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాము. ఇలాంటి అంటే సాధ్యం పడనటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తారు. హామీలు ఎలాంటి హామీ ఇవ్వడానికి కూడా జంక్ అనేది లేకుండా చాలా నిర్భయంగా ఇచ్చేస్తాడు ఆయన. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? సాయి గారు చెప్పినట్టే 1, 2, 3 ఇంచుమించుగా ఆ 3 సంవత్సరాల్లో చాలా మటుకి లేపేస్తారు, ఎగ్గొట్టేస్తారు. వాస్తవం ఇది ఎప్పుడు జరిగినా కానీ. ఆఖరిగా ఉన్నప్పుడు ఆఖరి తరంలో పథకాలను అమలు చేయడం అనేది ఒక నానుడిగా, ఒక అలవాటుగా వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఇది ప్రతిసారి జరుగుతున్నదే. ఉన్నటువంటి ఎన్ఆర్ఐ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మిగతా వర్గాలతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా 15 సంవత్సరాలు చంద్రబాబు అధికారంలో ఉంటారు. దానికి పక్కా వ్యూహంతోనే ఉన్నారు. నేను అదే చెప్తున్నా, 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండాలి అని అనుకుంటారు. అధికారంలో ఉండాలా లేదని ప్రజలు డిసైడ్ చేస్తారు. 15 సంవత్సరాల పాటు ఎవరుంటారని తర్వాత ఇష్యూ. కానీ పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి. దానికి కాపులు ఇష్టంగా ఉన్నారా? కాపులు కూడా ఇష్టంగానే ఉన్నారా? ఒక చేతుకున్న 5 ఏళ్ళే ఒకేలా ఉండవు. అలాంటిది మిమ్మల్ని నమ్మి, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి కాపులంతా ఒకే తాటిపైకి వస్తారా? పర్వాలేదు, మా నాయకుడు ఏదంతదే, మేము కూడా అలాగే బరువు మోస్తాం, మేము కూడా అలాగే ఉంటాం, మాకు కూడా మా నాయకుడు సీఎం కానవసరం లేదు అని అనుకుంటారా? ముమ్మాటికి జరగదు. ఆల్రెడీ చాలా మంది కాపు సంఘాలు వ్యతిరేకత తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఇప్పటికే వైసీపీ చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. నెక్స్ట్ 5 ఏళ్ల ద్వారా మళ్ళీ తెలుగుదేశం కూటమే గెలిస్తే కనుక వైసీపీ నుంచి యువతలకు వచ్చేస్తారు. అప్పుడు అందరూ కూడా ఆ ప్లేస్ ఆటోమేటిక్ గా బీజేపీనే, జనసేన వాళ్ళిద్దరు కొట్టుకోవాలి, మాకు సంబంధం లేదు, ఆక్యుపై చేసుకోవడానికి సంబంధించి. జరిగేది ఏంటంటే ఇప్పుడు ఇదే ఒక ఓట్లు ఇలాగే రప్పించుకోవాలంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే 2027 అట్లాగా లొకేషన్ సీఎం అని చేయడం ఉగాది టైంకి. ఇదేంటిది? ఇప్పుడు దాకానేమో పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయాలి, 2029 కల్లా 100% సీఎం అవుతారు అని అంటే కనుక మరలా లోకేష్ సీఎం అని అంటారండి. లోకేష్ గారు సీఎం అనేది అసలు ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచో ఉన్నదే. ఏంటి, చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం అవడం అంటే కనుక వస్తే కనుక, ఒకవేళ గెలిస్తే కనుక, ఒకవేళ సపోజ్ దీనికి ఇక్కడ అప్లై అవుద్ది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ గెలిస్తే కనుక ఏంటి, నారా లోకేష్ గారు సీఎం అవుతారే తప్ప పవన్ కళ్యాణ్ గారు సీఎం కారు. ఇది నేను చెప్తున్నమాట. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కానివ్వరు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు పాపం నిజంగా కష్టపడుతున్నారు, కాదనట్లు ఎంతలా కష్టపడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తాడు ఆయన. ఎలా అంటే లడ్డు విషయంలో మీరు మాట్లాడాలి అని అంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవుతారో మాట్లాడతారు. తర్వాత ఏదైతే వేరే అంశాల మీద ఇలా 1, 2 కాదు, రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడాలి. ఇదిగో మనం అప్పు చేయలేదు అంటే అప్పు చేయలేదు, ఇదిగో మనం తప్పు చేయలేదు అంటే తప్పు చేయలేదు, ఇదిగో మనం మంచోళ్ళు, ఇదిగో మనం మంచోళ్ళు, ఇదే విషయం ఏదైనా సరే. కాబట్టి అలాగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో అలాగా నమ్మిన బంటులాగా ఆయన మాట్లాడటం అనేది నిజంగా ప్రశంసించాల్సిన విషయమే. టైంలో 2029లో ఇదే కూటమి అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్కి ఒక 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి ఇస్తాము అనేటటువంటిది అనౌన్స్ చేస్తాం. అది అవదమ్మా. పవన్ కళ్యాణ్ గారికి 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవిని ఇస్తాము అని అంటారని మీరు అనుకుంటాం తప్ప అది అవదమ్మా. ఎలా చెప్తానంటే ఖచ్చితంగా 100%
15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా డిసైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడే 2 సంవత్సరాలు సీఎంకి ఇస్తారని కూడా మొమ్మాటికి పొరపాటే, జరగని పని. అసలు 2 సంవత్సరాలు సీఎం అనే కాన్సెప్టే లేదు, జరగని పని. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సీఎంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు విడిగా అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండలేరు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయడం అంటే అసలు దాంట్లో ఆ మాటల్లో లేదు, ఆ కాన్సెప్టే లేదు. అసలు లేనప్పుడు ఇంకా మనం అలా ఎలా ఊహించుకుంటాం? అవదు కదా, అవదది. బలమైన కోరిక, తమ నాయకుడు ఒకళ్ళు సీఎం కావాలన్నటువంటి కోరిక, అది కూడా పవన్ సీఎం కావాలన్నటువంటి కోరిక తీర్చినట్టు అవుతుంది. లేదు, వాళ్ళు కూడా కోరుకోవట్లా. వాళ్ళ కోరి 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 వాళ్ళ కోరిక కాస్త పక్కన పెట్టేశారు. ఇక వాళ్ళు కూడా అవుతారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అన్న కోరిక బలంగా ఉండేది ఫస్ట్ లో. తర్వాత అయితే మొత్తం అది కాస్త జావగారిపోయింది. ఇప్పుడు ఆ కోరిక అయితే కనుక వాళ్ళు ఎవరు కోరుకోవట్లేదు. 2022లో ఇదే కాంబినేషన్ ఓట్లు భారీగా బల్క్ గా వస్తాయి. దెన్ అప్పుడు 164 170 అయినా అవ్వచ్చు. లేదు, 2029లో ఇదే కాంబినేషన్ ఉన్నా సరే బల్క్గా ఇదే కాంబినేషన్ ఉంటే బల్క్గా ఓట్లు వస్తాయి. మరలా సీఎం మరలా ప్రభుత్వం ఏర్పడవచ్చు అని ఆయన మాట నేను మొమ్మాటికి ఒప్పుకోను. ఎలా అంటే కనుక 2029 ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితులను చూస్తే మొత్తం దానికి దీనికి సంబంధం లేదు. 2024 ఎన్నికలకి 2029 ఎన్నికలకి సంబంధం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వేరు, అప్పుడు కలిసి ఉంటే ఏదో పొడి చేస్తారు ఏంటి ఏదో చేస్తారు అని అనుకున్నారు. కానీ ఆ పదవిలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, 2024 అధికారంలో వచ్చిన తర్వాత, ఉమ్మడిగా కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతైతే అభివృద్ధి జరిగింది, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు, ప్రజలకు ఎంత ఉపయోగపడింది అనేది ప్రజలు బేరీజ్ చేసుకుంటారు. దీన్ని కంపేర్ చేసుకుంటారు. ఖచ్చితంగా కంపేర్ చేసుకున్న తర్వాత ముగ్గురుంటే ఏంటి, ఒక్కడుంటే ఏంటి, చేయలేనప్పుడు అనే ఒక నిర్ణయానికి అయితే వస్తారు. ఖచ్చితంగా జరిగిందా అభివృద్ధి? ఓకే. సంక్షేమ పథకాలు అందాయా? ఓకే. మీరు అన్నట్టుగానే, సాయి గారు అన్నట్టుగానే, ఫస్ట్లో ఆయన చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా సరే ఆయన చెప్పిన హామీలు ఏవి కూడా పూర్తిగా నెరవేర్చరు. ఏదో 1-2 చేరుస్తారు, మిగిలిన నెరవేర్చరు అనే సాయి గారు చెప్పినట్టుగానే అలా చేస్తే కనుక ఈసారి గెలవడం కష్టం. ముగ్గురు కాదు కదా, 30 మంది వచ్చినా కష్టమే. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అంటే సామాన్య విషయం కాదు. ముగ్గురు కింద వస్తే గెలిచేస్తారు, మరలా కూటమి కింద వచ్చేస్తే గెలిచేస్తారు అని ఆశలు పెట్టుకుంటే మొమ్మాటికి తప్పే. మళ్ళీ రిస్క్లో పడ్డట్టే కూటమి. ఈసారి కూటమి ముగ్గురుతో కాదు కదా, 30 మందితో వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవడం అనేది అసలు సామాన్య విషయం కాదు. చాలా అసలు జరగని పని అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, ప్రజలకు అన్ని తెలుసు, ప్రజలు అన్ని చూస్తున్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది, ఏం పరిపాలిస్తున్నారు వీళ్ళు, అభివృద్ధి ఏం చేస్తున్నారు, అలాగే సంక్షేమ పథకాలు ఏం అమలు చేశారు. కాబట్టి ఈ కేసు లా అండ్ ఆర్డర్ ఎలా పనిచేస్తుంది ఏపీలో, కాబట్టి అలాగే హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుతున్నారు వీళ్ళు, అసలు ఏం జరుగుతుందో మొత్తం అబ్జర్వ్ చేస్తారు. దాన్ని బట్టే 2029 ఎన్నికలు జరగబోతాయి. అంటే ఆయన 30 మందా అనేది కాదు నన్ను అడిగితే కనుక. ఇంపాక్ట్ తర్వాత 5 ఏళ్ళు అధికారంలో ఉంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి లోపు ఇప్పటికే అనేక మంది నాయకుల్ని భయపెట్టగలిగాం. ఇక తర్వాత నాయకులు కూడా రాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కనుక 3 టర్మ్లు వరుస పెట్టి ఓడిపోతే, ఫస్ట్ టర్మ్ ఓడిపోయినప్పుడు ఒకసారి డల్ అయిపోతే 2014 19కి వచ్చేటప్పుడు ఇప్పుడు పాలనరాజు దగ్గర నుంచి చింతమోహన్ ఎవడి కేసులు పెట్టి భయపెట్టినంత మాత్రాన పార్టీ మొత్తం పడిపోతుంది, పార్టీ మొత్తం విచ్ఛిన్నమైపోతుంది, పార్టీ ఉండదు అని అనుకుంటే మొమ్మాటికి పొరపాటు అది. ఎందుకంటే పార్టీ కేసులు పెడుతున్నారో మళ్ళీ బయటకు వస్తున్నారో రెట్టింపుగా వాళ్ళైతే కూడా మాట్లాడటం. అది ఎక్కడైనా స్లో డౌన్ అయిందా? ఎక్కడైనా కానీ మాట్లాడటం తగ్గించారా? డిఫెన్స్ చేసుకోవడం తగ్గించారా? ఏంటి వాళ్ళు పనిచేయడం తగ్గించారా? అంతే దాటిగా అంతే ఎదుర్కొన్నారు కదా. బాల్ ఎంత స్వింగ్ అయితే తిరుగుతుందో ఆ రకంగానే వాళ్ళు రివర్స్ స్వింగ్ అయితే కనుక ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి కేసులు పెడితేనో, భయపెడితేనో, తిడితేనో, కొడితేనో ఏంటి పార్టీలు మొత్తం అధపాతాలను పడిపోతాయి, పార్టీలు విచ్ఛిన్నం అయిపోతాయి, పార్టీలు ఉండవాలి అనుకుంటే పొరపాటే. రాజకీయ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లోనూ దేనికి తలగదు, వస్తూ ఉంటాయి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటారు, మా టైం వచ్చినప్పుడు మేము కొట్టాం, మీరు అలాగా ఏదో ఆ మాటలాగా సేమ్ అలాంటిదే జరుగుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీ టైం వచ్చింది, మీరు కొట్టారు, మేము తీసుకున్నాం అని అంటారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది అసలు తగ్గరు, ఎలాంటి డౌట్ లేదు. ఒక్కసారి ఇంకా మిగిలిన కూడా అనేక మంది నాయకుల పరిస్థితి ఏమైపోయింది, పెద్ద పెద్దోళ్ళు బడా బాబులే, హర్షవర్ధన్ దగ్గర నుంచి ఇప్పుడు ఎలా అయితే కాలగర్భంలో కలిసిపోయారో అట్లాగే వైసీపీ కూడా. అదేనండి సాయి గారు చెప్పేది ఏంటంటే యాతావాత ఒకటే మాట, 2029లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుంది అనేది చాలా మంది ఆశ. అండ్ మరి ముఖ్యంగా బలంగా కోరుకుంటుంది ఎవరంటే కాపు సామాజిక వర్గం. వాళ్ళకి ఎప్పుడో ఏనాడో పవన్ కళ్యాణ్ గారు తెగేసి చెప్పేశాడు, ఆయన నేను సీఎం కాను
అని తెగేసి చెప్పేశాడు ఆయన. ఇంక అలాంటప్పుడు ఇంకో కోరిక ఉంది, కోరిక ఉండదండి, నా మొక్క ఏముండదు అక్కడ. కాబట్టి కాపు సామాజిక వర్గం ఏనాడో ఏంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారన్న ఆలోచనే వదిలేశారు వాడు. కాబట్టి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారనుకుంటే కనుక ముమ్మాటికి పొరపాటే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాపులంతా పవన్ కళ్యాణ్ గారు కూడా లేరు, అందరూ లేరు, దాంట్లో అసలు ఎలాంటి డౌట్ లేదు ఈ మాట చెప్పడంలో. కాబట్టి ఏదో ఒక సామాజిక వర్గం కూడా ఉన్నంత మాత్రాన అని అంటే కనుక సామాజిక వర్గంతో కాపుల్లో 3 మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇప్పుడు ఎలా అంటే నీకా నాకన్నా వంగవీటి రంగా గారు, అలాగే వంగవీటి రంగా గారి కుమారుడు, అలాగే ఇలాగ మొత్తం వాళ్ళు కాదు ముద్రగడ పద్మనాభం, ఇలాంటి నీకా నాకన్నా కాపు నాయకులే కూటమిని విమర్శిస్తున్నారు, జగన్ గారి చెంతకు చేరుతున్నారు, జగన్ గారు పక్కన ఉంటున్నారు. కాబట్టి అలాంటప్పుడు ఇంకెక్కడ నాయకులు? కాబట్టి నన్ను అడిగితే కనుక ఇవన్నీ జరిగే పని కాదు, నాకు తెలిసి ఇది అయ్యే పని కాదు, అది నేను చెప్పాలనుకుంది ఫైన్గా. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం చెప్పండి. అలాగే ఫస్ట్ లైక్ చేయండి, కొత్త మన ఛానల్స్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.